చూస్తే చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. చెప్పండి కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎందుకు దేవుని వెంబడించాలి? ఎందుకు మనము దేవునితో సహవాసం చేయాలి? ఎందుకు మనము దేవుని కోరుకోవాలి? ఎందుకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా. మనం నిత్య జీవంకే మనం ఎందుకంటే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చినామంటే మనం నిత్యము యుగ యుగాలు ఎవరితో ఉండవలసి వస్తుందంటే దేవునితో రాజ్యంలో పని చేయవలసి వస్తుంది. హల్లెలూయా. దేవుని రాజ్యంలో పని చేయడానికి నేను ఏర్పరచబడ్డాం. హల్లెలూయా. మనం మన పనులు చేసుకోవడానికి ఈ భూమి మీద కొద్ది కాలంగానే ఉంటాం, కానీ ఇది మనం యాత్రా జీవితం, కానీ మన జీవితం అంతా దేవునితో యుగ యుగాలు దేవునితో సంబంధం కలిగి సహవాసం కలిగి ఆయన పనివారమై ఉండి ఆయనతో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటాం. ఆయన హల్లెలూయా. అందుకోసమే మనం ఏర్పరచబడ్డాము. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిత్య జీవాన్ని ఇచ్చడానికి వచ్చా. హల్లెలూయా. ఈ మాట ఎలా ఉందండి? హల్లెలూయా. నిత్య జీవం. నిత్య జీవం ఎవరైనా ఇస్తారా? ఎవరైనా ఏమైనా ఇస్తారా? అప్పిస్తారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఇస్తారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఇస్తారా? ఎవరైనా ధనం అడిగితే ఇస్తారు. ఏదైనా అప్పిస్తారు. కారు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, అన్ని ఇస్తారు అప్పుడు. కానీ జీవాన్ని ఇచ్చేది యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను జీవాన్ని ఇచ్చేది కాదు, నిత్య జీవమును నేను నీకు దయచేయడానికి వచ్చాను. హల్లెలూయా. నిత్య జీవం ఎక్కడ వస్తుందంటే నా గొర్రెల్లో నా స్వరమును విన్నప్పుడు మాత్రమే నిత్య జీవంలోనికి నువ్వు మార్గాలు సుగమమైతే. హల్లెలూయా. మార్గాలు నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలంటే మొదటగా దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును. హల్లెలూయా. స్వరం వినాలంటే మనకు సహాయం కావాలి. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువును మనము ఏమంటే కనుగొనాలంటే సహాయం కావాలి. యేసు ప్రభువును స్వరక్షకునిగా నమ్మాలంటే సహాయం కావాలి. ఎవరంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే సువార్తను ప్రకటిస్తుండగా ఆయన మనస్సులను అందరినీ ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఒప్పింపజేసి యేసు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించడానికి సహాయం చేసేది ఎవరంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేనిది ఏమి జరగదు. అంటే ఏమి జరగదంటే అలా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సత్యంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మొదటిగా దేవాది దేవుడు వచ్చాడు, తండ్రి దేవుడు వచ్చాడు, తర్వాత క్రీస్తు ఏమంట తాను మహిమను విడిచిపెట్టి తను దేవునితో ఉన్నటువంటిది ఆయన మొత్తం సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా మన కోసం భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. రిక్తునిగా వచ్చి ఆయన మరణించి తిరిగి మూడవ దినమున లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసము ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం వాటిని తెలుసుకోవాలంటే మనకేం కావాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా.